బీవీరావు గారు ప్లీజ్ చెప్పండి సార్. నమస్తే ఈశ్వర్ గారు, ప్రసాద్ గారు, శర్మ గారు నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు దేని మీద అయినా మామూలుగా ఎటువంటి హామీలు ఇచ్చినా, ఎవరన్నా ఏదన్నా కోరికలు కోరినా ప్రతిదానికి ఆయన దానికి చేస్తానని చెప్పకుండా, చేయనని చెప్పకుండా ఒక కమిషన్ వేశాననేవాడు. మీకు గతంలో గుర్తుండలేదు, 14 సంవత్సరాలు ఆయన పరిపాలనలో ప్రతిదానికి బాబు కమిషన్ వేశాననేవాడు. ఎందుకు కమిషన్ వేశారు కదా రైతు రుణమాఫీ పైన ఫస్ట్ సంతకానికే కమిషన్ పెట్టినటువంటి ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. కమిషన్ కోసం కమిషన్ ప్రసాద్ గారు అన్నట్టుగా ప్రతిదానికి ఆయన ఇచ్చిన హామీని ప్రతిదీ కూడా చేయకుండా కమిషన్ వేశాడు. ఈ రోజున ఎలా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఎలా తయారైంది, ఎలక్షన్ కమిషన్ కూడా చంద్రబాబు వేసిన కమిషన్ లా తయారైంది. ఎలక్షన్ కమిషన్ లేదా చంద్రబాబు వేసిన కమిషన్ కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే కేవలం వీళ్ళు ఎలక్షన్ కమిషన్ దీన్ని మేనేజ్ చేయడం కోసం ఖచ్చితంగా వాళ్ళు గెలవరని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అత్యద్భుతమైన సంక్షేమ పాలన మీద వాళ్ళు గెలవరని తెలిసే ఖచ్చితంగా వాళ్ళు 3 రోజుల పాటు ఢిల్లీలో పడిగాపులు పడి వాళ్ళు హోటల్లో ఉండి, అమిత్ షా గారు కూడా వాళ్ళకి 3 రోజుల పాటు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బీజేపీ కాళ్లు పట్టుకుని వాళ్ళు ఈ రోజున ఎందుకని పొత్తులోకి వచ్చారనేది ఈ రోజు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా అందుతున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల నియమావళిలోకి వస్తాయి అనేది రాష్ట్రంలో మనం ఎక్కడా కూడా ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల తాయిలాల కోసం ఇస్తున్న ప్రత్యేకమైన పథకాలు కదా. ఈ ఆసరా 5 సంవత్సరాల నుంచి వస్తుంది, ఈ చేయూత 5 సంవత్సరాల నుంచి వస్తుంది, ఈ విద్యాదేవన 5 సంవత్సరాల నుంచి వస్తుంది, ఈ పెన్షన్లు 5 సంవత్సరాల నుంచి వస్తామని ముందుగా పెన్షన్లు ఆపుదామని చూశారు. దానికి మొత్తం రివర్స్ అవుతుందని చెప్పేసి దానికి మళ్ళీ రకరకాలుగా మాయ మాటలు చెప్పి మళ్ళీ చేశారు. అక్కడ పెన్షన్లు వృద్ధులు అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. ఈ సంక్షేమం పేద మధ్యతరగతి వర్గాలకు వస్తున్న సంక్షేమాన్ని, ఎందుకంటే వాళ్ళ మనసుల్లో ఆల్రెడీ రాష్ట్రం అంతా కూడా ఫ్యాన్ గుర్తు ఓటేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ మనసులో నిర్ణయాన్ని వీళ్ళు ఆపలేక కేవలం ఈ సంక్షేమ పథకాలు ఆపాలని చెప్పి కుట్రపూరితంగా చేస్తా ఉన్నారు. మనం గతంలో కూడా చూసినట్టయితే 2019లో చంద్రబాబు నాయుడు అప్పుడు ఓడిపోతాడని భయం వేసి కేవలం ఎన్నికలకి 3 రోజుల ముందు ఈయన పసుపు కుంకుమ ఇచ్చాడు. ఎన్నికలకి 3 రోజుల ముందు పసుపు కుంకుమ ఇచ్చాడు. అంటే అది గత 4 సంవత్సరాలు కాదు, అంతకుముందు 5 సంవత్సరాలకు ఇచ్చిన పథకం కూడా కాదు. అప్పటికప్పుడు కొత్త పథకం ఒక్కొక్కరికి 10,000 రూపాయలతో వాళ్ళందరినీ కూడా కొనుక్కుందామని చెప్పాడు. కానీ ప్రజలందరూ కూడా చాలా తెలివిగా ఆలోచించి ఇతను కేవలం మమ్మల్ని ఎన్నికల్లో గెలవడం కోసం తయారాలు ఇస్తున్నాడని చెప్పి గమనించి వీడు ఎలాగో దిగిపోతాడు, మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఈ ప్రభుత్వంలో అకౌంట్ లో వేసిన డబ్బులు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు, ఈ డబ్బులు మళ్ళీ ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతాయి అని చెప్పి అమాయక ప్రజలప్పుడు వెంటనే కూడా బ్యాంకులోకి వెళ్ళిపోయి బాగులు తీరు ఆ డబ్బులన్నీ కూడా వెనక్కి తెచ్చేస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడన్న నిదర్శనం ఆ రోజు కనపడింది అందరికీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాడు, మళ్ళీ ఈ డబ్బులు ఎక్కడ వెనక్కి వెళ్తాయని. అలాగ తాయిలాలు ఇస్తున్నట్టుగా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున అలా ఇవ్వాలి. గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇస్తున్న పథకాలే కంటిన్యూ అవుతున్న పథకాలు అవుతున్నారు. పక్కన చూసినట్లయితే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతు బంధు పథకం అనేది ఇస్తా ఉన్నారు. కేవలం ఇది ఈ రోజున బీజేపీతో పొత్తు పెట్టుకుని వీళ్ళు ఈ సంక్షేమ పథకాలన్నీ దీన్ని ఎలాగోలా అడిగట్టేసి పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి రానకుండా కుట్ర పన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ని ఆ యొక్క అధికారంలోకి వచ్చేదాన్ని ఆపాలని చెప్పి లేదో కళ్ళగంటం తప్ప ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు, చాలా క్లియర్ గా ఉన్నారు. ప్రజలందరూ కూడా అర్థమవుతూ ఉంది ఖచ్చితంగా కూడా. కాదు ఈసీని అడ్డు పెట్టుకుని వాలంటీర్ వ్యవస్థ పైన ఏ రకంగా విషయం చెప్పారో అదొకటి చేశారు. ఇప్పుడు రైతులు, మహిళలు, విద్యార్థులు వీళ్ళందరిపైన ఏంటి అంత దారుణమైన ఇది? వాళ్ళపైన ఎందుకు అంత కక్ష? అసలు ఆ ఆన్గోయింగ్ పథకాలు ఇప్పుడు వెళితే ఏంటి నష్టం? అవ్వాతాతలకు ఇంటి దగ్గరే పెన్షన్ అంతే, ఏంటి నష్టం ఈ 2 నెలలు? అవును, 5 సంవత్సరాల నుంచి వస్తున్నది. ఈ 2 నెలలు అందడం వల్ల ప్రత్యేకంగా వచ్చే నష్టం లేదు. కానీ వీళ్ళు ఈ ప్రపంచాన్ని ఆపడానికి ఇంకా ఏమీ చేయలేక విషయం చెప్పడం, పేద ప్రజల మీద విషయం చెప్పడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషయం చెప్పడం, ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా విషయం చెప్పడం, వాళ్ళ ఐవీఆర్ఎస్ వాయిస్లతో ఫోన్లు చేసి మరి చంద్రబాబు నాయుడు వాయిస్ తో నిన్న వీళ్ళ మీద కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు దేని మీద చూడాలని ఇంత ఒక చట్టం మీద ఇంత విషయం చిమ్ముతా ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోకుండా ఎలక్షన్ కమిషన్ పేద ప్రజలకు అందే సంక్షేమం మీద వాళ్ళు అడ్డుకట్ట వేస్తున్నారంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం? నిన్న కూడా నాకు కూడా స్వయాన నారా లోకేష్ వాయిస్ తో నాకు ఐవీఆర్ఎస్ ఫోన్ నాకు వచ్చింది, చాలా మంది చూపించారు. ఆయన స్వయంగా నారా లోకేష్ వాయిస్ తో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ భూములు మీకు కాకుండా పోతాయి, మీ భూములు మీకు కాకుండా పోతాయి అని చెప్పి దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా చట్టం ఉంటుందండి. చట్టం ఒరిజినల్ దస్తావేజులు ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర ఉంటే మరింత పటిష్టంగా, మరింత పారదర్శకంగా, ఇప్పుడులాగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలకు మరింత మేలు చేసే విధంగా ఈ చట్టం ఉంది. దాన్ని కూడా వాళ్ళు పక్కదారి పట్టిస్తూ ఉంటే దాని మీద ఇప్పటికి కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈ రోజు కూడా కాల్ సాగలేదు. స్వయాన నారా లోకేష్ వాయిస్ తో చంద్రబాబు నాయుడు వాయిస్ ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా దాన్ని ఆపి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఇలాంటి చర్యలైనా కలుపుతా ఉంది. ఈ రోజు బీజేపీ ప్రధానమంత్రి గారు నేను వచ్చిన తర్వాత దానికి వాళ్ళు ఆ మేనిఫెస్టోలో వాళ్ళ ఫోటో ఎందుకు లేదు, ఆ మేనిఫెస్టోకి బీజేపీ ఎందుకు లేదు అనేది సమాధానం కూడా సరిగ్గా చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు.
అక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి నమ్మలేని పరిస్థితి ఉంది. వాళ్ళు వెనుకోడు కొడతారని వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ వేరే రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు ఆ యొక్క మేనిఫెస్టోకి మనకు సంబంధం లేదు, అది ఆచరణ సాధ్యం కాదని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలో పథకాలను ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. గతంలో 14 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను పలానా పని చేశాను, 2014లో నేను ఇచ్చిన మేనిఫెస్టో ఇది, ఇప్పుడు మళ్ళీ నేను అప్పుడు నేను ఇన్ని మేనిఫెస్టోలు ఇన్ని పథకాలు అమలు చేశాను, 2024లో మళ్ళీ ఈ మేనిఫెస్టో ఇస్తున్నాడని దమ్ముగా చెప్పలేకపోయాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మేనిఫెస్టో ఒక పక్క చేత్తో పట్టుకున్నారు, 2024 మేనిఫెస్టో ఒక పక్క చేత్తో పట్టుకున్నారు. 2019లో ఏమేమి అమలు చేశానని చెప్పారు, 199% నేను అమలు చేశానని చెప్పారు. 2024లో ఇంకా మరింతగా చేస్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు, ఏం చేయడానికి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎప్పుడు ఇంకా ఆయన జీవితాంతం సొల్లు కవర్లేదు. బాబు అంటే సొల్లు బాబు అన్నట్టుగా తయారైపోయింది ఈ రోజున. ఆ సొల్లు బాబు చెప్పేదాన్ని ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళు హిట్ అండ్ క్రూక్ ఎలాగోలా ఎన్నికల్లో గెలవాలి. కనీసం మనం ఆ 23 ప్రజలు నమ్ముతారా సార్? ఈ కూటమిని ప్రజలు నమ్ముతారా? ఒకటి, ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక మాట అన్నాను, ఏ బీజేపీ నాయకుడైనా, ఏ బీజేపీ కార్యకర్త అయినా, ఏ బీజేపీ అభిమానైనా ముందుకొచ్చి మేము చంద్రబాబును నమ్ముతున్నాం, భవిష్యత్తులో ఆయన రాజకీయ సమాధి అయిపోయేంత వరకు మాతోనే ఉంటారని చెప్పగలరా ఈ రాష్ట్రంలో? పోని పవన్ కళ్యాణ్ చెప్పగలరా ఈ మాట? అసలు ఎవరూ చెప్పలేరు. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఎలా చెప్తారు? ఆయన 10 సంవత్సరాలు ఉండాలి. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఆయనతో కాదు, బీజేపీతో ఉంటాడని, చంద్రబాబు రాజకీయ జీవితం సమాధి అయ్యేంత వరకు బీజేపీతోనే కలిసి ఉంటాడని పవన్ కళ్యాణ్ చెప్పగలరా? ఎవరు చెప్పలేరండి. ఆయన నమ్మే పరిస్థితి ఎవరికీ లేదు. చంద్రబాబు నాయుడు ఏంద్రావు గారు మీరు నమ్మే పరిస్థితి అంటారు? పొత్తుల్లో బ్రహ్మాండం కలకల్లాడు తిరుగుతుంటే ఎక్కడ సార్? నేను ఒక వాయిస్ వినిపిస్తాను సార్. ధర్మవరం సభలో అమిత్ షా గారు, అలాగే నిన్న అనకాపల్లి సభలో మోడీ గారు సేమ్ టు సేమ్ చంద్రబాబు మాట్లాడడానికి ముందే ఇద్దరు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అనేది అర్థం కాదు. వాళ్ళ వాయిస్ వాళ్ళు వెళ్ళిపోతే మాకు చాలా పనులు ఉన్నాయి, చంద్రబాబు తర్వాత మాట్లాడతాడని చెప్పి వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయారు. ఎందుకు అలా వెళ్ళిపోయారు అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని విషయం. ఒకసారి అమిత్ షా ఏమన్నారు ధర్మవరం సభలో, అలాగే అనకాపల్లి సభలో మోడీ ఏమన్నది వినిపిస్తారు, అందరూ వినండి ఒకసారి. అంటే ఆయన వెళ్ళిపోయారంటే వాళ్ళు భరోసా మోడీ భరోసా లేదని అర్థం. ఒక్కసారి వినాలి. हमारे नेता चंद्रबाबू जी अभी भाषण देने वाले हैं, आप सभी बैठिएगा. बहुत बहुत ధన్యవాదాలు. మిత్రులారా, నాకు ఆలస్యం అవుతుంది, ఇంకో సమావేశానికి వెళ్లాల్సి ఉన్న కారణంగా నేను మధ్యలో వెళ్ళిపోతున్నాను. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉండి వారి ప్రసంగం ఇస్తారు. मेरी बहुत इच्छा थी మోడీ గారు कि मैं चंद्रबाबू को सुनूं, लेकिन मुझे कल मेरा वोटिंग है गुजरात में और मुझे आज रात को गांधीनगर पहुंचना है और इसलिए मुझे निकलना पड़ेगा. मैं सभी एमएलए कैंडिडेट उनको रिक्वेस्ट करता हूं आगे आने के लिए. ఇది సార్ పరిస్థితి. ఈ చంద్రబాబుని వాళ్లే నమ్మట్లేదు. అందుకే అన్నాను ఎవరైనా ఒక నాయకుడైనా ముందుకు వచ్చేపని. రావు గారు మీరు కన్క్లూడ్ చేయండి, నెక్స్ట్ శర్మ గారు మాట్లాడతారు, తర్వాత ప్రసాద్ గారు మాట్లాడతారు. సమయం చంద్రబాబు నాయుడిని వాళ్ళు ఎవరు కూడా నమ్మట్లేదు. ఎందుకంటే అమిత్ షా గారిని జాతీయ మీడియాలో పొత్తు పెట్టుకున్నప్పుడే మీ మీద రాళ్లు వేసిన చంద్రబాబు నాయుడుతో మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి మా కాళ్ళు పట్టుకున్నాడు, సరే అని చెప్పి మేము పొత్తు ఒప్పుకున్నాం, అధికారంలోకి వచ్చాడు. ఆ రోజున మళ్ళీ వెళ్తానని చెప్పి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మా కాళ్ళు పట్టుకున్నాడు. మేము వెళ్ళమనలేదు, మళ్ళీ కాళ్ళు పట్టుకుని మనం బతిమాలేటప్పుడు వస్తానని చెప్పాడు, రమ్మన్నాడు అని చెప్పి పెట్టుకున్నారు తప్ప కేవలం బీజేపీ ఈ రోజున ఎందుకని పొత్తు పెట్టుకుందంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో అసలు ఖాతా తెరవలేదు. ఎమ్మెల్యేలుగా ఒక సున్నాలో ఉంది, ఎంపీలు సున్నాలో ఉంది, అసలు ఖాతా లేదు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో సున్నా కనపడుతుంది. ఈ రోజున వీళ్ళందరూ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ జనసేన ప్రభుత్వాన్ని కానీ వాడడానికి లేదు, కేవలం ఎన్డీఏ ప్రభుత్వాన్ని వాడమన్నారు. ఈ రోజున బీజేపీ తీసుకున్న 10 ఎమ్మెల్యే సీట్లు గెలవకపోయినా, బీజేపీ తీసుకున్న 6 ఎంపీ సీట్లు ఒక సీట్ కూడా గెలవకపోయినా, వాళ్ళు దేశంలో రేపొద్దున ఎన్డీఏ కూటమిలో ఒక ఎమ్మెల్యే 1 సున్నా లేకుండా ఎన్డీఏ కూటమిలో అంకెలు చూపించుకోవడం కోసం మాత్రం పెట్టుకున్నారు తప్ప వాళ్ళు మరి ఉద్దేశం ఏం కాదు.